ఇక నేను సోమరిగా ఉండకూడదు. చెప్పండి, నేను సోమరిగా ఉండకూడదు. ఇంకా వ్యర్థముగా కాలాన్ని గడపకూడదు. వ్యర్థముగా సమయాన్ని నేను వృధాపరచుకొని టైం పాస్ చేస్తూ నేను బ్రతకకూడదు. ఇక నేను ఈ బాధ్యత ప్రకారంగా పరిచర్యలో ఒదిగిపోతా, సేవలో ఒదిగిపోతా, ఆయన స్తుతించడంలో ఒదిగిపోతా. నా నోట ఏది వచ్చినా ఇతరులకు నేను ఆయన గురించి ప్రకటించే సువార్త నా నోట వచ్చును గాక. గట్టిగా స్తోత్రం చెప్పు. ఈ సంవత్సరమును దేవుడు నీకు ఎందుకు ఇచ్చాడో తెలుసా? లేకపోతే 2024 మట్టికి మట్టి అయిపోయే వాళ్ళం. 2024లో కనుమరుగైపోయే వాళ్ళం. 2024లో నువ్వు మంచం పట్టి ఇక లేవలేక పరిస్థితులు అక్కడ కూలబడేదానవి. 2024లో వ్యాధితో, జబ్బులతో, అప్పులతో సతమతవుతున్న నిన్ను అపవాది అనేక విషయాల్లో తోడుకొని వెళ్ళి నిన్ను నాశనం చేసేవాడు. కానీ 2024 నిన్ను విడిపించి 2025 దేవుడికి ఎందుకు ఇచ్చాడో తెలుసా? ఒక బాధ్యతగా నువ్వు నడుస్తావు అని, సోమరితనం విడిచిపెడతావు అని, వ్యర్థమైన